ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఇన్ ద రైనీ సీజన్ ఈస్ మనం ఎప్పుడు బయటికి పోదాం అనుకుంటే అప్పుడే వర్షం పడుతుంది. ఏంది వర్షంలో పొంగు వాటర్ వాటర్ ప్రూఫ్ అయితే ఫోన్ కొడుస్తుంది మామ. IP67 పెద్ద పెద్దవి కాదు. దానికైతే వర్షం పడి మంచి పని చేసి 3 రోజులే స్నానం చేయగా. అరే స్నానం చేసినారా? నిన్ననే చేసినారా? ఎలా ఎత్తావు మళ్ళీ పోయినాక ఆగురా ప్రశాంతంగా. అరే మా కొంచెం సౌండ్ తక్కువ పెట్టు. పాటలు ఉన్నాయి మా ఇంటి నుంచి శ్రేయస్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక బండి మీద అనుకున్నాం కానీ వర్షం చేయబట్టి కార్లో పోతున్నాం. సత్రెడ్డి వీడి సంబంధం లేదు. So you wanna go to war with me? You're talking like you think you're royalty. You think that I'm afraid? జూమ్ ఇన్ చేయాలరా గేట్. అది కాదు వీడు వాడు మ్యాప్ కావాలన్నట్రా. ఇండియా గేట్. మేమున్నది మానకొండూరులో. వీని కార్ ఎలా చూపిస్తుంది? ఇండియా గేట్. ఇండియా గేట్ లో చూపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం కార్ లొకేషన్ బట్టి ఎక్కడ ఉన్నాం రా? న్యూఢిల్లీలో ఉన్నాం. బట్ టెలిపోర్టేషన్ అంటే ఇదే కావచ్చు మామ. కష్టపడి వర్షంలో సోలార్ పవర్ ప్లాంట్ చూద్దామని పోయినాక ఏమైంది? ఇంకా కెమెరాస్ అలా చేయలే. విజిటేషన్ కూడా మాకు హాఫ్ వే వరకే ఇచ్చారు, మొత్తం చేయలే. సో చూపలేకపోయినా మళ్ళీ. ఎందుకంటే మేము 1 వీక్ ముందు నుంచే పర్మిషన్ తీసుకోవాలట లైక్ దాంట్లో పోవడానికి. మేము సడన్గా పోయే వరకు ఇవ్వలేదు వాళ్ళు. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాం, కరీంనగర్ పోతున్నాం. ఎండాకాలమే 5,000 జనరేట్ అవుతుంది యావరేజ్. ఒకటి ఎంత 3 రూపీసా? 3 120 into 30 4,50,000 వస్తున్నావా నెలకి? అరే I'm afraid that I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine. But I ఫైనల్గా ఒకటి అనుకుంటే ఒకటి అయింది. మేము విజిట్ చేద్దామని పోయినాం కానీ మళ్ళీ ఎవరు అలో చేయకుండే. అంకుల్ని అడిగితే వర్షం పడ్డది, పాములు అవి ఉంటుంది అది ఇది అన్నారు. ఇంకోటి ఏంటంటే కెమెరాస్ కూడా లేదే, సో చూపెట్టలేదు మీకు. ఇక నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకోపోయినప్పుడు ఐ షో ద ఫుల్ వీడియో మీకు. అంతే, జస్ట్ మేము ఒక 30 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వచ్చింది. మానకొండ లోపలికి పోయినాం, లింగాపూర్ అనే విలేజ్కి. అంతే గైస్, కొన్ని అనుకుంటాం అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఆర్ బెస్ట్ అని, కానీ అప్పుడప్పుడు అవి కూడా డిజాస్టర్ అవుతాయి. ఇవాళ కొంచెం డిజాస్టర్ లాగానే అయింది, బట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అంటే ముచ్చట్లు మంచిగా అయినాయి. నెక్స్ట్ ఇక ఇంటికి పోయి ఫ్రెష్ కావాలి. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒక చాయ్ తాగినాక సెట్ అయింది. ఇవాళకే తింటే ఇంకేమంటే నెక్స్ట్ వ్లాగ్లో చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ థింక్ the video quality is good and the audio quality is good, as promised in the last vlog that I would made it better. So thanks for watching once again. Peace. మర్చిపోయినా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేకపోతే మీ ఇష్టం. అండ్ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ.